9వ పంచవర్ష ప్రణాళిక 1997 నుండి 2002. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం మరియు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి 50 సంవత్సరాలుగా గుర్తించబడింది. ఇది పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, సామాజిక రంగాలకు మద్దతునిచ్చింది మరియు ఆర్థిక అభివృద్ధికి హామీ ఇవ్వడంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ఉమ్మడి ప్రయత్నాలను చూసింది. వేగవంతమైన వృద్ధి మరియు ప్రజల జీవన నాణ్యత మధ్య సంబంధాన్ని సమతుల్యం చేయడంపై కూడా దృష్టి కేంద్రీకరించబడింది. సామాజికంగా వెనుకబడిన తరగతులకు సాధికారత కల్పించడం, దేశంలోని పిల్లలందరికీ స్వావలంబన మరియు ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలు చేర్చబడ్డాయి. వ్యూహాలలో స్వయం విశ్వాసం పొందడానికి అధిక ఎగుమతి రేటును పెంచడం, వేగవంతమైన వృద్ధికి కొరత వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం మొదలైనవి ఉన్నాయి. లక్ష్య వృద్ధి రేటు 7.1%గా అంచనా వేయబడింది, కానీ దాని వాస్తవ వృద్ధి రేటు 6.8%కి తగ్గింది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం ఇందులో 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుండి 1997 మధ్య కాల వ్యవధిని కవర్ చేస్తుంది. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాథమిక లక్ష్యం వివిధ అంశాలలో మానవ అభివృద్ధి. 8వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం: 1. ఉపాధి కల్పన, జనాభా పెరుగుదలను తనిఖీ చేయడం మరియు మొత్తం మానవ అభివృద్ధి. 2. అన్ని గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు, తాగునీరు మరియు టీకాలు. 3. వ్యవసాయ కార్యకలాపాల పెరుగుదల మరియు అభివృద్ధి. 4. ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. 5. ఇది కేంద్రంగా ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మధ్య పరివర్తన ప్రణాళిక.